నేలకు సత్తువను రైతుకు రొక్కాన్నిచ్చేవి అపరాలు. అపరాల్లో స్వల్పకాలంలోనే చేతికొచ్చే పంటలుగా చెప్పుకునేవి పెసర, మినుము. పెసర, మినుములకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా రైతులు మాత్రం వీటి సాగంటేనే బెంబేలెత్తుతున్నారు. దీనికి కారణం పెసర, మినుములను ప్రధానంగా ఆశించి నష్టపరిచే పల్లాకు తెగులు. తెల్లదోమ ద్వారా వ్యాపించే ఈ పల్లాకు తెగులును అధిగమించాలంటే రకాల ఎంపిక దగ్గర నుండి శ్రద్ధ వహించాలి. దానితో పాటు కొన్ని యాజమాన్యపు మెళకువలు పాటిస్తే పెసర నుంచి 6 నుండి 7 క్వింటాలు, మినుము నుంచి 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. మరి ఖరీఫ్లో పెసర, మినుము పంటలను సాగు చేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి అన్న వివరాలను మనకందిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వరి. ప్రతి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు వైపు బాగా దృష్టి సారిస్తున్నారు కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి మినుములు కానివ్వండి, పెసలు కానివ్వండి, తొలకరి వర్షాల్లో కనుక మనం ఇవి వేసుకున్నట్లయితే కనుక మనకి దిగుబడులు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పెసర విషయానికి వచ్చినట్లయితే పెసరలో రకాలు ఎంపిక చేసుకునేటటువంటి రకాలు LGG 460 కానివ్వండి, భద్రాద్రి, ఏకశిల, WGG2 కానివ్వండి, WGG 42 కానివ్వండి, TM 96-2 కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ప్రాచుర్యం పొందినాయి కాబట్టి మనకు మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలానే మినుము విషయానికి వచ్చినట్లయితే కొంచెం పల్లాకు తెగులు తట్టుకునేటటువంటి LBG 752 లేదా తేజ PU 31 అనే రకము, ఇలాంటి రకాలన్నిటినీ కూడా మనము ఎంపిక చేసుకొని తెల్లదోమ వల్ల మనకి ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటన్నిటిని నివారించడానికి తెగులను తట్టుకునే రకాలను వాటిని ఎంపిక చేసుకోవాలి. అలానే మనము మధ్యస్థ బరువైన నేలలు మనకి బాగా ఉంటాయి కాబట్టి కొంచెం తేలికపాటి నేలలు కనుక చేసుకున్నట్లయితే కనుక మనకు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. విత్తన రేటు కూడా మనకు 6 నుంచి 8 కిలోలు అవసరం అవుతుంది. విత్తన శుద్ధి దీనికి కూడా కంపల్సరీగా మనం ఆచరించాల్సిన అంశము. దీనికి విత్తన శుద్ధికి గాను మనం ముఖ్యంగా థయామెథాక్సమ్ 5 గ్రాములు కానివ్వండి, ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కానివ్వండి, లేదా మోనోక్రోటోఫాస్ 5 మిల్లీలీటర్లు కానివ్వండి మనం తీసుకొని దాని కిలో విత్తనాన్ని కనుక శుద్ధి చేసుకుని ఆరబెట్టి మనం విత్తుకున్నట్లయితే కనుక మనము ఎక్కువగా రసం పీల్చే పురుగుల బారి నుండి 15 నుంచి 20 రోజుల వరకు కూడా సమర్థవంతంగా ఈ కీటకాలను నివారించుకోగలుగుతాము. మినుము కానీ పెసర కానివ్వండి జూన్ 15 నుంచి మనం జూలై 15 లోపు విత్తుకోవాలి. మనం మామూలుగా ప్రధాన పొలంలో మనము మెయిన్గా తయారు చేసుకునేటప్పుడు నాగలతో కానీ గొర్రెతో కానీ భూమిని బాగా దున్ని బాగా చదును చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముఖ్యంగా ఆఖరి దుక్కిలో దీనికి ఎక్కువ ఎరువులు వాడాల్సిన పని కూడా లేదు కాబట్టి ముఖ్యంగా 50 కేజీల DAP 10 నుంచి 20 కిలోల యూరియా కనుక వేసుకుంటే కనుక మనకి లాభాలు కూడా బాగా పెరుగుతాయి. ఈ పెసర కానివ్వండి, మినుము కానివ్వండి వేరు బుడిపల ద్వారా నత్రజనిని కూడా బాగా గ్రహిస్తాయి కాబట్టి మనకి పోషకాలు కూడా బాగా అందుతాయి కాబట్టి మనము వీటిని ప్రోత్సాహకరంగా చేసుకుంటే కనుక బాగుంటుంది. అలానే విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో మనం లైన్ సోయింగ్ అంటారు, అంటే ఆ లైన్లో వేసుకుంటూ డిబ్లింగ్ పద్ధతిలో విత్తుకున్నట్లయితే లేకపోతే గొర్రు సాలుతో కానీ నాగల సాలుతో కానీ సాలుకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు మనం చూసుకోవాలి. అలానే ప్రధాన పొలంలో ముఖ్యంగా కలుపు అనేది చాలా సమస్య ఉంటుంది కాబట్టి మొత్తం మీద మనము పెండి మితాలని దీన్ని స్టాంప్ అంటారు. దీన్ని 1.5 లీటర్ని మనము 200 లీటర్ల నీటిలో కలుపుకొని కనుక మనం ప్రధాన పొలంలో విత్తనం నాటిన వెంటనే మనము భూమి పదునుగా ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి ఆ ఆదిలో వచ్చేటటువంటి కలుపు అంతా కూడా బాగా నివారించబడుతుంది కాబట్టి కంపల్సరీగా చేసుకోవాలి. అలానే ఎప్పుడైనా నీటి యాజమాన్యం అనేది కూడా మనం అప్పుడప్పుడు నీటి తడులు ఇచ్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం కాయ గట్టిపడే దశలో, పూత దశలోను గట్టిపడే దశలో పంట అనేది నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకున్నట్లయితే కనుక మనకు గింజ గట్టిపడి దిగుబడులు బాగా పెరగడానికి అవకాశం ఉంది.